బనకచర్ల నీళ్లేమో కానీ తెలుగు రాష్ట్రాల్లో నేతల మధ్య నిప్పుల వర్షం కురుస్తోంది. ఏపీ తెలంగాణ మధ్య రాజకీయ అస్త్రంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్టు రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీ కడుతున్న ఈ ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టం కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. విమర్శలే కాకుండా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీ అప్పటి సీఎం జగన్తో గోదావరి జలాలపై రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలోనూ బనకచర్లపై చర్చ జరిగింది. బనకచర్లపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్. ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది. గోదావరి బనకచర్లపై ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సీఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. చట్టపరంగా, న్యాయపరంగా అదే రకంగా బంకచర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా పోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ వాటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది, కుప్పదూసోడు పరిగేరినోడిని బెదిరించినట్లు అసలు వారి ప్రభుత్వంలోనే వారు అధికారంలో ఉన్ననాడే ఈ బంకచర్లకి తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్టు రాజకీయ మంటలు రేపుతుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రాజెక్టు రాజకీయ అస్త్రంగా మారింది. బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని మంత్రులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటున్నామన్న ఆయన దీనిపై తెలంగాణకు ఎటువంటి నష్టమూ లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా ఏపీ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. పోలవరం బనకచర్లపై నేతలంతా మాట్లాడాలని సీఎం సూచించారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని విమర్శించారు. మరోవైపు నిన్న సుపరిపాలనలో ఏడాది కార్యక్రమంలో కూడా చంద్రబాబు బనకచర్ల విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం ఉండదని అన్నారు. పోలవరం బనకచర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్న ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను, దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా